హాయ్ హలో దిస్ ఈజ్ రేవతి. వెల్కమ్ టు అందమైన కథల పొదరిలు. మంచి మనసులు ఎపిసోడ్ నెంబర్ 51 పార్ట్ వినిపించబోతున్నాను. దివ్య వంశీ ఇంటిలో అత్తామామగారికి భోజనాలు వడ్డిస్తుంటుంది. వంశీకి ఫోన్ చేశానండి, వాడు వచ్చేసరికి లేట్ అవుతుందంట, మనల్ని భోజనం చేసి పడుకోమన్నాడు అంటూ ప్రసన్నమ్మగారు భర్తకు చెప్పి, అమ్మ దివ్య, వంశీ బయట భోజనం చేస్తానన్నాడు, నువ్వు కూడా కూర్చో, మాతో పాటు తిందురు గాని అని అంటుంది. అలాగే అత్తయ్య అని దివ్య వాళ్ళతో కూర్చొని భోజనం చేస్తూ, వంశీ గారికి ఈరోజు దగ్గరుండి భోజనం వడ్డించాలనుకున్నాను, కానీ వంశీ గారు రాలేదు. పోనీలే, అత్తయ్య మావయ్య గారు 4 రోజులు ఉంటారు కదా, ఈ 4 రోజులు వంశీ గారితో కలిసి ఉండొచ్చు అని మనసులో అనుకొని సంతోషపడుతుంటుంది. ఏమైనా వంశీ కూడా తొందరగా వచ్చి మనతో భోజనం చేసుంటే బాగుండదు కదా ప్రసన్నాంబ అంటాడు నారాయణ గారు. వాడికి కుదిరి ఉంటే ఖచ్చితంగా వచ్చేవాడండి అంటుంది ప్రసన్నమ్మగారు. వాళ్ళ మాటలు వింటూ వంశీ ఆలోచనతోనే దివ్య భోజనం చేస్తుంది. భోజనాల తర్వాత దివ్య బెడ్రూమ్లో వంశీ కోసం కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూస్తూ కూర్చుంటూ, చాలా రోజుల తర్వాత వంశీ గారిని చూడబోతున్నాను, ఈ నైట్ అంతా వంశీ గారితో మాట్లాడుతూ కూర్చోవాలి, వంశీ గారి ఒడిలో పడుకొని చాలా కబుర్లు చెప్పాలి అని ఆశపడుతుంటుంది. వంశీ కూడా ఇన్ని రోజుల తర్వాత దివ్యని చూడబోతున్నాననే సంతోషంతో ఇంటికి వచ్చి బెడ్రూమ్ డోర్ తీయబోతూ మళ్ళీ ఆగి, దివ్యని చూడబోతున్న సంతోషం కంటే తనని అవాయిడ్ చేయబోతున్నానే బాధ ఎక్కువ అనిపిస్తుంది అని అనుకొని డోర్ తీసి లోపలికి వస్తాడు. దివ్య వంశీని చూడగానే సంతోషపడుతూ ఎడబాటు కోసం వేసుకున్న సంఖ్యలను తెంచుకొని వచ్చినట్టుగా పరిగెత్తుకుంటూ వచ్చి వంశీని హక్ చేసుకుంటుంది. ఇన్ని రోజులుగా ఆ అభిమానానికి దూరమైన వంశీ కూడా తనని అవాయిడ్ చేయాలన్న విషయాన్ని మర్చిపోయి, ఉన్న పరిస్థితి గురించి ఆలోచించకుండా తనని గుండెలకు ఇంకాస్త ప్రేమగా హత్తుకుంటూ ఆ ఆత్మీయతను ఆస్వాదిస్తుంటాడు. కాసేపు ఇద్దరూ లోకాన్ని మర్చిపోయి ఆ కౌగిలలో వాళ్ళ ప్రేమను పంచుకుంటుంటారు. కొన్ని క్షణాల తర్వాత వంశీ అతని పరిస్థితిని గుర్తు తెచ్చుకొని అప్పటి వరకు కలల్లో ప్రవహిస్తున్న కన్నీటి ప్రవాహాన్ని పూర్తిగా తుడుచుకొని దివ్యకు తెలియకుండా ప్రేమతో తన తల మీద ముద్దు పెట్టి దివ్యని నెమ్మదిగా తనకు ఎదురుగా నిలబెట్టుకొని తనతో ఇబ్బందిగా మాట్లాడుతూ, బాగా అలసిపోయి వచ్చాను, నిద్ర వస్తుంది దివ్య, పడుకుంటాను అంటాడు. ఆ మాటలకు దివ్య ఆశ్చర్యపోతూ మరొక పక్క నిరాశపడుతూ సరే అన్నట్టుగా తల ఊపుతుంది. వంశీ బెడ్ మీదకి వెళ్ళి అటుగా తిరిగి కన్నీళ్లు పెట్టుకుంటూ పడుకుంటాడు. దివ్య వంశీని ఆశ్చర్యపోతూ చూస్తూ సోఫా దగ్గరికి వెళ్ళి పడుకొని, వంశీ గారితో బోలెడని కబుర్లు పంచుకోవాలని అనుకున్నాను, కానీ అప్పుడే నిద్రపోతున్నారు అని అనుకొని అటుగా తిరిగి పడుకున్న వంశీని చూస్తూ ఎప్పటికో నిద్రపోతుంది. దివ్య తెల్లారి లేచి చూసేసరికి వంశీ బెడ్ మీద ఉండడు. వంశీ గారు ఎక్కడికి వెళ్ళారు అనుకుంటూ మీద కప్పి ఉన్న బెడ్షీట్ తొలగించి కిందికి వస్తుంది. ప్రసన్నమ్మగారు తనకు ఎదురే, అమ్మ దివ్య, వంశీ బిజినెస్ పని మీద ఢిల్లీ వెళ్ళాడు, 3 రోజుల వరకు రానని చెప్పాడు, ఈ విషయం నీతో కూడా చెప్పమన్నాడు అని అంటుంది. దివ్య నిరాశపడుతూ 3 రోజులా అని అంటుంది. నువ్వేమీ కంగారు పడకమ్మా, ఈ 3 రోజులు నీకు తోడుగా మేము ఉంటాంలే అని అంటుంది ప్రసన్నమ్మగారు. ఆ 3 రోజులు దివ్యకి అత్తామామ తోడున్న వంశీ లేకపోవడంతో ఒంటరిగానే ఫీల్ అవుతుంది. ఇక వంశీ మాలినీదేవి ఆర్డర్ పాటించి దివ్యని తనకు దూరంగా ఉంచాలని అవసరం లేకపోయినా ఢిల్లీ వెళ్ళి 3 రోజులకు తిరిగి వస్తాడు. ప్రసన్నాంబ నారాయణ గారు రైల్వే స్టేషన్కి వెళ్ళటానికి కొడుకుతో కలిసి కారులో లగేజ్ సర్ది కోడలికి చెప్పి కారులో కూర్చుంటారు. దివ్య కారుకి కాస్త దూరంలో ఉండి, వంశీ గారు ఉండమంటే ఓ 2 రోజులు ఇక్కడే ఉంటాను అని అనుకుంటుండగా వంశీ దివ్య దగ్గరికి వచ్చి, అమ్మా నాన్న వెళ్ళిపోతున్నారుగా, ఇక నువ్వు కూడా నీ ఇంటికి వెళ్ళు దివ్య అని అంటాడు. ఊహించని వంశీ మాటలకు దివ్య నిర్ఘాంతపోతూ బాధపడుతున్న మనసుతో సరే అన్నట్టుగా తల ఊపుతుంది. వంశీ కార్ స్టార్ట్ చేసుకొని కార్ అద్దంలో నుంచి దివ్య బాధపడుతున్న మొహాన్ని జాలిగా చూస్తూ అక్కడి నుండి వెళ్తాడు. ఆ తర్వాత దివ్య కూడా కన్నీళ్ళు పెట్టుకుంటూ అక్కడి నుంచి బయలుదేరుతుంది. ఇలా రోజులు గడిచే కొద్దీ
దివ్యకి వంశీని మిస్ అవుతున్న బాధ ఎక్కువవుతుంటుంది. ఒకరోజు దివ్య డిజైన్ వర్క్ చేసుకుంటుండగా మానస దగ్గర నుంచి ఫోన్ వస్తుంటుంది. వంశీ మానస దగ్గర ఉండి మానసతో దివ్యకి ఫోన్ చేయిస్తుంటాడు. మానస ఫోన్ స్పీకర్ ఆన్లో ఉంటుంది. దివ్య ఫోన్ లిఫ్ట్ చేయగానే, హలో దివ్య, రేపు నా ఫ్రెండ్ స్వీటీది బర్త్డే పార్టీ ఇస్తుంది. నువ్వు కూడా నా ఫ్రెండ్ పార్టీకి రావాలి అంటూ ఇన్వైట్ చేస్తుంది మానస. స్వీటీ అంటే ఫస్ట్ ఎపిసోడ్లో ఫస్ట్ సీన్లో పరిచయమైన క్యారెక్టర్. తన మాటలకు దివ్య ఇబ్బంది పడుతూ, నీ ఫ్రెండ్ పార్టీకి నేనెందుకులే మానసా, పైగా నాకు డిజైన్ చేయాల్సిన బట్టలు కూడా చాలా ఉన్నాయి, నేను రానులే అని అంటుంది. అది కాదు దివ్య, రేపు వంశీ కూడా ఈ పార్టీలో ఉంటున్నాడు, నువ్వు కూడా రావచ్చు కదా అని అంటుంది మానస. ఆ మాట వినగానే దివ్య ముఖం సంతోషంతో వెలిగిపోతూ, ఏంటి, వంశీ గారు ఈ పార్టీకి వస్తున్నారా అని అడుగుతుంది. మానస కాస్త బాధపడుతూ, అవును దివ్య, వంశీకి స్వీటీ బెస్ట్ ఫ్రెండ్, అందుకే వంశీ కూడా ఈ పార్టీకి వస్తాడు అని అంటుంది. దివ్య ఆశపడుతూ, అయితే వంశీ గారు వస్తే నేను కూడా వస్తాను, పార్టీ ఎప్పుడు అని అడుగుతుంది. రేపు నైట్ 7కి స్టార్ట్ అవుతుంది అని చెప్తుంది మానస. 7 కల్లా పార్టీలో ఉంటాను మానస అని దివ్య హుషారుగా చెప్తుంది. ఓకే దివ్య, ఉంటాను అని చెప్పి మానస ఫోన్ పెట్టేసి, రేపు ఏం చేయబోతున్నావు వంశీ అని అడుగుతుంది. వంశీ బాధపడుతూ, నిజానికి రేపు స్వీటీ బర్త్డే కాదు, అసలు తన బర్త్డే ఎప్పుడో కూడా నాకు తెలీదు, కానీ స్వీటీ బర్త్డే పేరు చెప్పి రేపు నేను స్వీటీతో చేయబోయే ఓవర్ యాక్షన్ చూసి దివ్యకి నా మీద ఏర్పడిన ప్రేమ తొలగిపోవాలి, ఆ స్థానంలో అసహ్యం కోపం కలిగేటట్టు చెయ్యాలి, అప్పుడే దివ్య నాకు దూరం అవుతుంది అని అంటాడు. అన్నట్టుగానే మరుసటి రోజు దివ్య పార్టీకి వచ్చి మానసని కలిసి వంశీ కోసం ఎదురు చూస్తుంటుంది. అక్కడ మరికొంతమంది అమ్మాయిలు కూడా వంశీ కోసం చూస్తుంటారు. దివ్య బయటి వైపు చూస్తూ, వంశీ గారు ఇంకా రావట్లేదేంటి మానస అని అడుగుతుంది. వంశీ కోసం దివ్య పడుతున్న ఆరాటాన్ని చూస్తూ, వంశీ కోసం నువ్వే కాదు, అక్కడున్న అమ్మాయిలు కూడా ఎదురు చూస్తున్నారు అని అంటుంది మానస కావాలని. దివ్య ఆ అమ్మాయిల వైపు చూసి కాస్త ఇబ్బందిగా ఫీల్ అవుతుంది. బహుశా స్వీటీతో కలిసి వస్తున్నాడేమో. స్వీటీ అంటే వంశీకి చాలా ఇష్టం. ఈ పార్టీ అరేంజ్మెంట్స్ కూడా వంశీని చేయిస్తున్నాడు అని అంటుండగా మానసకి వంశీ దగ్గర నుంచి ఫోన్ వస్తుంటుంది. ఫోన్ మాట్లాడి వస్తాను దివ్య అని చెప్పి పక్కకు వచ్చి ఫోన్ లిఫ్ట్ చేస్తుంది. వంశీ స్వీటీతో కలిసి కారులో వస్తూ, దివ్య వచ్చిందా మానస అని అడుగుతాడు. ఎప్పుడో వచ్చింది, ఇప్పటికీ నిన్ను ఓ 1000 సార్లు అడిగి ఉంటుంది, చూస్తుంటే నాకే పాపం అనిపిస్తుంది వంశీ అని అంటుంది మానస బాధపడుతూ. తప్పదు మానస, తను నాకు దూరం కావాలంటే ఈరోజు నేను ఇలా ప్రవర్తించక తప్పదు. సరే, మరో 5 నిమిషాల్లో నేను స్వీటీ అక్కడ ఉంటాము అని ఫోన్ పెట్టేసి, స్వీటీ నేను చెప్పింది గుర్తుంది కదా అంటూ వస్తుంటాడు. మరి కొద్దిసేపటికి దివ్య చూడాలని వంశీ స్వీటీ చేయి పట్టుకొని నువ్వు నవ్వు నటిస్తూ ఆ పార్టీలోకి ఎంటర్ అవుతాడు. ఎంతో ఆశగా వంశీ కోసం ఎదురు చూస్తున్న దివ్య వాళ్ళిద్దరినీ అలా చూసి కొంచెం ఇబ్బంది పడుతూనే మరోపక్క వంశీని చూసి ఆనందపడుతుంది. వంశీ దివ్య దగ్గరికి వచ్చి దివ్యని చూడగానే కాసేపు తనని అభిమానంగా చూసి తర్వాత ఏమీ తెలియనట్టుగా నటిస్తూ, నువ్వు ఈ పార్టీకి ఎలా వచ్చావు దివ్య అని అడుగుతాడు. దివ్యని నేను ఈ పార్టీకి రమ్మన్నాను వంశీ అని అంటుంది మానస. ఓ అవునా, ఎలా ఉన్నావు అని అడుగుతాడు దివ్యని ఏదో నిర్లక్ష్యంగా చూస్తున్నట్టుగా నటిస్తూ. వంశీ అలా అడిగేసరికి దివ్యకి ఏదో పరాయి వాళ్ళని కలిసి అడిగినట్టుగా అనిపిస్తూ, బాగున్నాను అన్నట్టుగా తల ఊపుతుంది. స్వీటీ వంశీ చేపట్టుకొని, నీ భార్యతో తర్వాత మాట్లాడవచ్చు రా వంశీ అని వంశీని తనతో పాటు తీసుకువెళ్తుంది. వంశీ అలా వెళ్తుంటే దివ్య మనసులో వంశీ తనకు ఇంకా దూరంగా వెళ్ళిపోతున్నాడనే బాధ కలుగుతుంది. వంశీ అక్కడికి వెళ్ళేసరికి అమ్మాయిలందరూ వంశీ చుట్టుముడతారు. వంశీ కావాలని వాళ్ళతో సరదాగా మాట్లాడుతూ మరోవైపు బాధతో నిండిన మనసుతో దివ్యని గమనిస్తుంటాడు. ఇక్కడ దివ్య వంశీతో కాసేపైనా మాట్లాడాలని ఎదురు చూస్తుంటుంది. కానీ వంశీ అమ్మాయిలతో మాట్లాడుతూ సరదాగా గడపడం చూసి వంశీ దగ్గరికి వెళ్ళలేక వెనకాడుతుంటుంది. వంశీ అమ్మాయిలతో సరదాగా ఉన్నట్టు నటిస్తూనే
దివ్యని గమనిస్తూ, ఏమిట్రా అలా బక్కచిక్కిపోతున్నావు? నా గురించే ఆలోచిస్తూ బెంగ పెట్టుకుంటున్నావు కదా! నిన్నిలా బాధ పెట్టడం తప్ప ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో ఉండిపోతున్నాను. నన్ను చూడాలని, నాతో మాట్లాడాలని ఎంతో ఆశతో ఇక్కడికొచ్చి ఉంటావని నాకు తెలుసు. కానీ నీకిక్కడ నిరాశ ఎదురయ్యేటట్టు చేస్తున్నాను అని అనుకొని బాధపడుతుంటాడు. కొన్ని నిమిషాలకు కేక్ కటింగ్ స్టార్ట్ అవుతుంది. దివ్య వాళ్ళకు కాస్త దూరంగా ఆ ప్రోగ్రామ్‌ని చూస్తుంటుంది. స్వీటీ కేక్ కట్ చేసి వంశీకి తినిపిస్తుంది. వంశీ కూడా స్వీటీ అంటే ఎంతో ప్రేమ ఉన్నట్టుగా నటిస్తూ తనకి కేక్ తినిపించి కావాలని తనని హగ్ చేసుకొని దివ్యని ఓరగా చూస్తూ స్వీటీ నుదుటి మీద ముద్దు పెట్టినట్టుగా నటిస్తాడు. దివ్య అదంతా చూసి తట్టుకోలేకపోతుంటుంది. కానీ ఇచ్చిన మాట ప్రకారం ఆ బాధని భరిస్తూ మానస అన్నట్టు వంశీ గారికి స్వీటీ అంటే చాలా ఇష్టం అనుకుంటాను అని అనుకుంటుంది. అందులో ఒక అమ్మాయి వంశీతో మాట్లాడుతూ, మా బర్త్డేస్ ఎప్పుడు నువ్వు ఇలా సెలబ్రేట్ చేయలేదు, కానీ స్వీటీ బర్త్డే మాత్రం చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేస్తున్నావు, కారణం ఏంటి వంశీ అని అడుగుతుంది. వంశీ దివ్య వైపు చూసి చూడనట్టుగా చూస్తూ తనని ఉద్దేశించి మాట్లాడుతూ, కారణం ఉంది. తనంటే నాకు చాలా ఇష్టం. ఆ ఇష్టమే నాతో ఇదంతా చేయిస్తుంది. నా జీవితంలో ఏ ముహూర్తంలో తనని చూశానో కానీ ఆ క్షణంలోనే ఏదో తెలియని అలజడి నా మనసులో మొదలైంది. ఆ అలజడే అభిమానంగా మారుతుందని ఎప్పుడూ ఊహించలేదు. నిజమైన ఆనందం ఎలా ఉంటుందో తనని కలిసిన తర్వాతే నాకు తెలిసింది. అందుకే తనంటే నాకో ప్రత్యేకం. తను బాగుండాలనే ఉద్దేశంతోనే ఇదంతా చేస్తున్నాను అని అంటాడు బాధని దిగమింగుకుంటూ. ఆ మాటలని స్వీటీని ఉద్దేశించి అన్నాడని దివ్యతో సహా ఆ అమ్మాయిలు కూడా అనుకుంటారు. నిజంగానే స్వీటీని వంశీ ఒక ప్రత్యేకంగా చూస్తున్నాడని దివ్య కూడా అనుకుంటుంది. ఓకే ఫ్రెండ్స్, లెట్స్ ఎంజాయ్ ది పార్టీ అంటాడు వంశీ. తర్వాత అందరూ పార్టీ ఎంజాయ్ చేస్తుంటారు. కావాలని దివ్య ముందు వంశీ స్వీటీతో బాగా క్లోజ్గా మూవ్ అవుతుంటాడు. అదంతా చూస్తున్న దివ్య ఓ పక్క ఇబ్బందిగా ఫీల్ అవుతూనే మరో పక్క వంశీతో కాసేపైనా మాట్లాడాలని, వంశీ ఒంటరిగా కనిపిస్తాడేమోనని ఆశగా చూస్తుంటుంది. కొద్దిసేపు తర్వాత పార్టీ ముగిసి మానస దివ్య దగ్గరికి వచ్చి, నువ్వు ఆటోలో వెళ్తావా దివ్య అని అడుగుతుంది. ఈ టైంలో నేను ఆటోలో వెళ్తానంటే వంశీ గారు ఊరుకోరు, కోపడతారు. వంశీ గారు నన్ను డ్రాప్ చేస్తారులే అని అంటుండగా వంశీ స్వీటీతో కలిసి అక్కడికి వస్తాడు. దివ్య పరిస్థితికి మనస బాధపడుతూనే, దివ్యని ఇంటి దగ్గర డ్రాప్ చేస్తావా వంశీ అని అడుగుతుంది. నేనెందుకు డ్రాప్ చేస్తాను? లేదు, నేను స్వీటీతో కలిసి రూమ్ బుక్ చేసుకున్నాను. ఇద్దరం కలిసి రూమ్కి వెళ్తున్నాం అని దివ్య వైపు చూసి, నువ్వు ఆటోలో వెళ్ళు దివ్య అంటాడు వంశీ. వంశీ ప్రవర్తనకి దివ్య నిర్ఘాంతపోతూ సరే అన్నట్టుగా తల ఊపి బాధతో వంశీని చూస్తూ అక్కడి నుంచి బయలుదేరుతుంది. దివ్య అక్కడి నుంచి వెళ్ళగానే వంశీ అక్కడున్న చైర్లో కూర్చొని పోయి అప్పటి వరకు కష్టంగా ఆపుకున్న దుఃఖాన్ని కన్నీటి రూపంలో బయట పెడుతుంటాడు. మానస స్వీటీ వంశీ వైపు బాధగా చూస్తుండిపోతారు. క్యారెక్టర్ లేని దానిని నాకే దివ్యని చూస్తుంటే బాధగా ఉంది. ఇదంతా నువ్వు ఎలా తట్టుకుంటున్నావు వంశీ అని అడుగుతుంది స్వీటీ. తట్టుకోక ఏం చేయను. నేను తనకి దూరం కాకపోతే ఆ మాలినీదేవి దివ్యని బతకనివ్వదు అంటాడు కన్నీళ్లు పెడుతూ. మీరిద్దరూ ఇలా బాధపడుతూ దూరం కావడానికి ఓ రకంగా నేనే కారణం వంశీ. నేనే లేకపోతే నా ఫ్రెండ్ సోని నీకు పరిచయం అయ్యేది కాదు. ఇదంతా జరిగి ఉండేది కాదు. వీటన్నిటికీ కారణం నేనే. నన్ను క్షమించు వంశీ అని అంటుంది మానస కన్నీళ్లు పెడుతూ. నువ్వు ఏది కావాలని చేయలేదు కదా మానస. పరిస్థితులు అలా వచ్చాయి. దానికి నువ్వేం చేస్తావు? కాకపోతే ఏ పాపం తెలియని నా దివ్య కూడా ఈ విషయంలో శిక్ష అనుభవిస్తుంది. అది నా మనసుకి బాధ కలిగిస్తుంది అని కన్నీళ్ళు తుడుచుకొని, దివ్య ఈ టైంలో ఒంటరిగా ఎలా వెళ్తుందో ఏమో, నేను వెళ్ళి దివ్యని ఫాలో అవుతాను అని అక్కడి నుంచి బయలుదేరుతాడు. వంశీ బయటకొచ్చేసరికి దివ్య ఆటో ఎక్కుతుంటుంది. వెంటనే వంశీ కార్ తీసి దివ్యకు తెలియకుండా తన కార్కి ఆటోకి మధ్య కాస్త దూరం మెయింటైన్ చేస్తూ దివ్యని ఫాలో అవుతుంటాడు. ఇలా కొద్ది దూరం తర్వాత ఆటో డ్రైవర్ తాగిన మత్తులో ఓ చెట్టుకు గుద్దుతాడు. దాంతో దివ్య
ఆటోలో నుంచి కింద పడి ఒక రాయికి గుద్దుకుంటుంది. తలకు గాయం తగిలి రక్త ప్రవాహం జరుగుతుంటుంది. డ్రైవర్ మామూలు దెబ్బలతో మత్తుగా పడి ఉంటాడు. వంశీ ఆ యాక్సిడెంట్ చూసి ప్రాణం విలవిలలాడుతూ దివ్యకు ఏమైందోనని కంగారు పడుతూ పరిగెత్తుకుంటూ దివ్య దగ్గరికి వచ్చేసరికి దివ్య రక్తం మడుగులో పడి స్పృహ కోల్పోయి ఉంటుంది. వంశీ భయపడుతూ దివ్యని ఒడిలోకి తీసుకొని దివ్య దివ్య అని పిలిచి తలకు తగిలిన దెబ్బతో రక్తస్రావం అవుతున్న దివ్యని ఎత్తుకొని ఆటో డ్రైవర్ వైపు కోపంగా చూసి తాగి ఆటో నడుపుతావురా రాస్కేల్ అని వాడిని తన్ని దివ్యని తీసుకువెళ్ళి కారులో పడుకోబెడతాడు. దివ్యని చెక్ చేసిన డాక్టర్స్ పేషెంట్కి బాగా రక్తం పోయింది, అర్జెంటుగా బ్లడ్ ఎక్కించాలి, లేకపోతే ప్రాణానికి ప్రమాదం అని అంటారు. మరి కొద్దిసేపటికి వంశీ స్పృహలో లేని దివ్యకు బ్లడ్ ఇస్తూ కన్నీళ్లు పెట్టుకుంటూ తన వైపు చూస్తుంటాడు. అలా దివ్యకి బ్లడ్ ఇచ్చి కాపాడుకుంటాడు. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్లో కలుద్దాం ఫ్రెండ్స్. ఛానల్ నుంచి వెళ్ళిపోయే ముందు దయచేసి లైక్స్ ఇవ్వండి, కామెంట్ షేర్ చేయండి.